హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు వీడియోలో మీకు ఇంట్లోనే హెన్నాను ఎలా మిక్స్ చేసుకోవాలో టిప్స్తో సహా చెప్తాను. హెన్నాను ఇలా మిక్స్ చేసుకొని మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. వైట్ హెయిర్ కూడా రెడ్డిష్గా అవుతుంది. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక 3 రోజెస్ ప్యాకెట్ టీ పొడిని యాడ్ చేసుకోండి. దానిలోనే 2 రూపీస్ ప్యాకెట్ బ్రూ ప్యాకెట్ అయినా కూడా నెస్కేఫ్ ఏదున్నా యాడ్ చేసుకోండి. బీట్రూట్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని దీనిలో వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ మనకు హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో హెన్నా పౌడర్ని వేసుకోండి. నేనైతే నుపూర్ బ్రాండ్ తీసుకుంటున్నాను, మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ వాటర్ను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మీరు హెన్నా ఏ రోజైతే పెట్టుకోవాలనుకుంటున్నారో దాని ముందు రోజు నైట్ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ బీట్రూట్ వాటర్తో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ బాగా రెడ్గా అవుతుంది. మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టిగా కలుపుకొని నైట్ అంతా అట్లాగే పెట్టేసి మనం మార్నింగ్ పెట్టుకునే 1 గంట ముందు అందులో 1 కప్పు పెరుగు, కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని ఎక్కువ యాడ్ చేయొద్దండి, హెయిర్ డ్రైగా అయిపోతుంది. ఇందులోనే ఎగ్ వైట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే ఎల్లోని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకొని 1 గంట రెస్ట్ ఇచ్చేసి తర్వాత హెన్నాను పెట్టుకోవచ్చు. హెన్నా పెట్టుకున్న తర్వాత ఆ రోజే షాంపూ వాడకొద్దు, నెక్స్ట్ రోజు షాంపూతో వాష్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కలుపుకోండి. వైట్ హెయిర్ రెడ్గా అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్తీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.